ఇందులో ఫారెస్ట్ నిన్న సుమారు నైట్ 11 o'clock అంటే 13th September నైట్ 11 o'clock ఆరు మిడ్ నైట్ 12 o'clock మా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ గారికి ఒక అతని ఇన్ఫార్మర్ కాల్ చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 kgs డియర్ జింక మాంసము, అదేవిధంగా మీరు చూస్తున్న ఈ వాటి కొమ్ములు ఒక పర్సన్ దగ్గర మహమ్మద్ సలీం, ఇతను బై ప్రొఫెషన్ డాక్టరు, ఎస్ఆర్ నగర్లో డాక్టర్గా చేస్తున్నారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. సో వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి ఏసీపీ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన ఎస్హెచ్ఓ టోలీ చౌకీ గారిని అలర్ట్ చేస్తే నైట్కి నైటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు. మన పోలీస్ వాళ్ళ మూమెంట్ అబ్జర్వ్ చేసి అతను ఫస్ట్ డియర్ మీట్ ఆ 10 kgల మాంసాన్ని మీకు ఇంతకుముందు చూపెట్టింది ఒక బొలేరోలో షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు, పోలీస్ వాళ్ళ కన్నుగప్పి చేయడానికి. సో మన వాళ్ళు వెంటనే ఆ బొలేరోను కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళని చేసాం. ఇందులో మహమ్మద్ సలీం మూసాతో పాటు అతని ఫ్రెండ్ మహమ్మద్ ఇక్బాల్, ఇతను 48 years రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మీకు ఇంతకుముందు డిస్ప్లే చేసిన వెపన్స్ వీళ్ళు ఒక రినౌండ్ షూటర్స్ అని, అంటే మనకు స్పోర్ట్స్ షూట్లో భాగంగా అని చెప్పేసి లైసెన్స్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళ పర్సనల్ పనులు దీనికోసం ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కూడా ఆ వెపన్స్ వాడడం జరిగింది. మా సిపి గారు ఇటువంటి వాటి మీద కూడా కొరడా జులిపిస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, లాస్ట్ 1 month 1.5 months నుండి ఒక డ్రైవ్ చేస్తున్నారు. ఎవరైతే ఆస్పైరింగ్ షూటర్స్, రినౌండ్ షూటర్స్ అని చెప్పేసి ఆ పర్పస్లో తీసుకొని దాని తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసము లేదంటే వేరే వాళ్ళని థ్రెటనింగ్ చేయడం కోసము ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడుతున్నారని ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఒక డ్రైవ్ లాగా చేసి కొందరికి క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లైసెన్స్ కూడా ఇది 2014లో తీసుకున్నారు. వ్యాలిడిటీ కూడా 2 సార్లు రెన్యువల్ చేసుకుంటే మనకు 2027 వరకు వ్యాలిడిటీ ఉంది. ఈ కేసులో భాగంగా ఇది చేసి వాళ్ళ లైసెన్స్ కూడా మనం క్యాన్సిల్ ఇప్పుడు చేయడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ అదే ఈ రినౌండ్ షూటర్స్కు అతని ప్రకారం అతను 3 అట్లా ఒక్కొక్క షూటర్స్కు ఒక్కొక్క రకంగా ఉంది. ఆ స్కేల్ ప్రకారం అతను పెట్టుకున్నాడు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ షూటింగ్ పర్పస్ వాడకుండా ఇల్లీగల్ యాక్టివిటీ వాడడం అనేది అది నేరం. జహీరాబాద్ ఆ ఏరియా నుండి మనకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది. ఇందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది మేము ఫారెస్ట్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాం. వీళ్ళు ఫర్దర్గా వీళ్ళ దగ్గర కూడా వీళ్ళ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మాదిరి వీళ్ళకు ఒక ఉంటుంది. మళ్ళీ తిరిగి వీళ్ళు కేసు కట్టేసి డిపెండ్స్ అపాన్ సెక్షన్ వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అసోసియేషన్ కన్నా వాళ్ళ పర్సనల్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాని మెంటాలిటీ ఎట్లుంటుంది ఏంటన్నది కొంచెం మనం యాంటిసిపేట్ చేయడం అయితే కష్టం ఉంటుంది. పేరుకు అట్లా చెప్తారు, అసోసియేషన్లో పార్టిసిపేట్ చేసుకుంటారు, ఇన్ని నేను గోల్స్ చేసిన అంటారు, లేదంటే ఇన్ని టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినా అని అంతా బాగానే ఉంటుంది. సైడ్కు మాత్రం ఎవరికి తెలియకుండా ఈ రకమైన యాక్టివిటీస్ చేయడం అనేది ఇది కొంచెం మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను అంటే ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంటర్నల్గా కూడా ఎవరెవరైతే షూటర్స్ ఉన్నారో బై నేమ్ ఒక్కొక్కరు తీసుకొని అతను ఎన్ని టోర్నమెంట్లలో పార్టిసిపేట్ చేసిండు, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు, స్టేట్ లెవెల్ ఎన్ని పార్టిసిపేట్ చేసిండు, నేషనల్ లెవెల్ అనేది కూడా తీసుకుంటున్నాం. అందులో ఏమైనా మనకు తేడా వచ్చేసి కొన్ని టోర్నమెంట్లు ఆడలేకపోవడం, కొన్ని నెలల నుండి గ్యాప్ ఉన్నదంటే మనము దానికి సిపి సార్కు లెటర్ పెడితే అది క్యాన్సిల్ అవుతాయి. అదే నిన్న నైటే దొరికింది. సో ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. హార్డ్లీ మనకు ఒక 6 hours అట్లనే అవుతుంది. ఇదే జహీరాబాద్ అడవుల నుండి తీసుకొచ్చినట్టయితే తెలిసింది. ఇతని మీద అయితే ఏం మన ఏరియాలో లేదు, వాళ్ళు ఇక్కడ నుండి జహీరాబాద్ వెళ్ళిందంటే ఒకసారి అంటే ఇక ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కిందనే వస్తుంది. మనము ఏదో నైట్ పోయి అక్కడ చేయడము ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళకు ఇక చెప్పాలంటే అంటే ఈ చట్టం మీద గౌరవం లేనిలాగా కనిపిస్తుంది. సో ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ ఇప్పుడు ఎలాగో రిమాండ్ వెళ్తారు, స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం కాబట్టి ఫర్దర్గా ఇటువంటివి కాకుండా అట్లా ఎన్ష్యూర్ చేసుకుంటాం. అది మనకు డీటెయిల్ ఎంక్వైరీలో మనకు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. మేబీ మీరు అన్నట్టు ఇద్దరే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా వెహికల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు, లేదంటే ఎవరైనా జర్నీలో వాళ్ళకి కోఆపరేట్ చేసిన వాళ్ళు, ఇంకెవరు ఉన్నా కానీ కూడా, లేదా హార్బరింగ్ చేసిన వారు, ఎవరైనా ఇంట్లో అక్కడ పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరిది కూడా మనకు బయటకు వస్తుంది. అది ఒకసారి ఇప్పుడే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన వెపన్స్ తీసుకున్నాం. మన దగ్గర టోటల్ ఎన్ని ఉన్నాయి, లిస్ట్ ఏమన్నా ఉందా? ఆ లైసెన్స్ బుక్ కూడా ఇంతకుముందే సీజ్ చేయడం జరిగింది. ఆ లైసెన్స్ ప్రకారం ఎన్ని ఉండాలి, ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయన్నది జస్ట్ డ్యూ కోర్సులో మనము ఎంక్వైరీ చేసి మీకు ఫర్దర్గా డీటెయిల్